ఇండస్ట్రీలో కొత్తగా వినిపిస్తున్న పేర్లలో ఇప్పుడు ముందు వరుసలో నిలుస్తోంది కయదు లోహర్. టాలీవుడ్ మాత్రమే కాకుండా మొత్తం సౌత్ సినీ పరిశ్రమలో ఈ యంగ్ హీరోయిన్ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంటూ దూసుకుపోతుంది. ఇటీవల ఆమె వ్యక్తిగత గుర్తింపు గురించి సోషల్ మీడియాలో వచ్చిన చర్చలకు కయదు స్వయంగా ఇచ్చిన సమాధానం మరింత ఆకర్షణగా మారింది. తాను నేపాలి అని, కానీ పూణేలో పుట్టి పెరిగానని, తమ పెద్దలు అస్సాంలో సెటిల్ అయ్యారంటూ తన మూలాలు పెంపకం గురించి స్పష్టంగా చెప్పింది. ఈ క్లారిటీ ఆమె వ్యక్తిత్వాన్ని మరింత బలంగా చూపించిందని అభిమానులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇదిలా ఉండగా సినిమాల పరంగా కూడా కయదు లోహర్ కెరియర్ ఆసక్తికర మలుపు తిరిగింది. తెలుగులో ఆమె నటించిన ఫంకీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా కూడా ఆమె క్రేజ్ ఏం మాత్రం తగ్గలేదు. ఫంకీ ఫ్లాప్ తర్వాతే కయదుకి మరింత గుర్తింపు రావడం గమనార్హం. ఇండస్ట్రీలో ఒకప్పుడు అవకాశాల కోసం ఎదురు చూసిన ఈ బ్యూటీ ఇప్పుడు స్టార్ దర్శకులు, నిర్మాతలు ఆమె డేట్స్ కోసం వెయిట్ చేసే స్థాయికి చేరుకుంది. అస్సాం నుంచి వచ్చి తక్కువ కాలంలోనే సౌత్ లో గుర్తింపు తెచ్చుకోవడం ఆమె కెరియర్ లో ప్రత్యేకమైన అంశంగా చెప్పుకోవాలి. కయదు లోహర్ కెరియర్ లో ప్రదీప్ రంగనాథన్ సరసన చేసిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా కీలక మలుపుగా నిలిచింది. ఆమె కెరియర్ ను ఈ సినిమాకు ముందు తర్వాతగా విభజించవచ్చని చెప్పుకోవచ్చు. బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ద్వారా ఆమె నటనకు యూత్ నుంచి విపరీతమైన స్పందన లభించింది. అప్పటి వరకు పెద్దగా గుర్తింపు లేని కయదు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ కారణంగా ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం సౌత్ లో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా కయదు లోహర్ ఎదిగింది. ప్రస్తుతం కయదు చేతిలో ఏకంగా 7 సినిమాలు ఉండటం విశేషం. తెలుగు మాత్రమే కాకుండా తమిళం, మలయాళ భాషల్లో కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. కథలో బలమున్న ప్రాజెక్టులను ఎంచుకోవడం ద్వారా తన ఇమేజ్ ను బలోపేతం చేసుకుంటోంది కయదు లోహర్. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అవకాశాలను ఉపయోగించుకుంటూ కెరియర్ ను పటిష్టంగా నిర్మించుకుంటోంది ఈ అమ్మడు. ముఖ్యంగా నాని నటిస్తున్న ది పారడైజ్ సినిమాలో ఆమె పాత్రపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం టాలీవుడ్ లో కయదు లోహర్ స్థాయి మరింత పెరగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా చూస్తే వ్యక్తిగత గుర్తింపు నుంచి ప్రొఫెషనల్ గ్రోత్ వరకు ప్రతి అంశంలో కూడా కయదు లోహర్ స్పష్టతతో ముందుకు సాగుతోంది. ఇండస్ట్రీలో స్థిరమైన స్థానం సంపాదించడమే లక్ష్యంగా కష్టపడుతున్న ఈ యంగ్ హీరోయిన్ రాబోయే రోజుల్లో టాప్ హీరోయిన్ రేసులో ముందంజలో ఉండే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి.